ప్రెజెంట్ మనం చూసినట్టయితే ప్రెగ్నెన్సీ టైంలో మహిళలకు కాళ్ళ వాపులు అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. కొంతమందికి లేట్‌గా వస్తాయి. కొంతమందికి తొందరగా వస్తూ ఉంటాయి. అసలు ఈ కాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలైతే ఉన్నాయి. అసలు ఈ కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో శరీరంలో అనేక హార్మోన్లు మరియు శారీరక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పుల కారణంగా కాళ్ళలో వాపులు తరచుగా సంభవిస్తాయి. ఉదాహరణకు గర్భధారణ సమయంలో అధిక ప్రొజెస్టెరాన్ హార్మోన్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది సోడియం మరియు ద్రవాన్ని నిలుపుకోవడం ప్రారంభిస్తుంది. అదనంగా పెరుగుతున్న గర్భాశయం రక్తనాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది మరియు కాళ్ళలో వాపులకు కారణమవుతుంది. మీరు కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు మీ పాదాలను దిండు లేదా కుర్చీపై ఉంచండి. ఇది కాళ్ళపై ఒత్తిడిని కలిగిస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు పాదాల కింద మందపాటి దిండు పెట్టుకుంటే పాదాలు హాయిగా ఉంటాయి. ఇది పాదాలలో వాపును కూడా తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో తేలికపాటి వ్యాయామం చాలా ముఖ్యం, కానీ అది అతిగా చేయకుండా జాగ్రత్త వహించండి. తేలికపాటి నడక లేదా నెమ్మదిగా నడవడం మంచి ఎంపిక. ఇది రక్త ప్రసరణను నిర్వహిస్తుంది. ఇది కాళ్ళలో వాపును తగ్గిస్తుంది, కానీ ఎక్కువసేపు నిలబడడం లేదా వేగంగా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం మంచిది. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరిగి కాళ్ళ వాపు తగ్గుతుంది. ఇది ఉదర కండరాలను కూడా బలపరుస్తుంది. గర్భధారణ సమయంలో వాపు పాదాల నుండి ఉపశమనానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి ఎప్సమ్ ఉప్పు నీటిలో మీ పాదాలను నానబెట్టడం. ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం మరియు సల్ఫేట్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి మంటను తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి.